ప్రతి రాష్ట్రాన్ని విడదీస్తున్నారు. రాజధాని ఒక మహానగరము, ఒక ఆర్థిక వ్యవస్థకి కేంద్రంగా ఉన్న నగరాన్ని, ఆ ఉన్న ప్రాంతం విడిపోతామని చెప్పి అంటున్నారు. ఆ పైన ఇక్కడ అందరి మధ్య కూడా సయోధ్య సాధించకుండా ఓ ప్రాంతం వాళ్ళు ఒక మాట, మరో ప్రాంతంలో ఒక మాట ఉన్న పరిస్థితుల్లో మేము చేస్తాం, మా ఇష్టం అని చెప్పి అంటున్నారు. ఈ మూడు కూడా అసాధారణ పరిస్థితులు. కాబట్టి ఒకటి, రాజకీయంగా ఔచిత్యం ఏ రకంగా ఉంటుంది, అధికారం ఉన్నవాళ్ళ చేతుల్లో ఉంటుంది, పార్లమెంట్లో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ. రెండోది, మరి పత్రికల్లో చూస్తున్న వార్తల ప్రకారం దీన్ని సుప్రీంకోర్టుకి పంపిస్తారు, వెళతారు కొంతమంది చెప్పంటున్నారు. వారేమంటారో మనకు తెలియదు. అంచేత సందిగ్ధావస్థలో ఉన్నాం మనం. ఏం జరగబోతుందో భవిష్యత్తులో చూద్దాం. నాకంటే దీనికి సమాధానం మీకు బాగా తెలుసు. గవర్నమెంట్ అంటే కేవలం ఫైళ్లు నడవటం, గవర్నమెంట్ అంటే డబ్బులు బాగా వసూళ్లు కావటం, గవర్నమెంట్ అంటే ఆశ్రితులకు కావాల్సిన పనులు చేసుకోవడం, గవర్నమెంట్ అంటే మన కారు, ఫోను, ప్యూను, లైటు అయితే గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ అంటే అందరి సమస్యల్ని సయోధ్యగా పరిష్కారం చేయటం, అందరికీ విశ్వాసాన్ని కలగజేయటం, అందరికీ జవాబుదారీగా ఉండడం, అందరినీ సమానంగా చూడటం, సమిష్టి బాధ్యత ఉండడం, కేబినెట్ వ్యవస్థలో సమిష్టి బాధ్యత ఉండటం అన్నట్టయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. ఒక్కడని ప్రత్యేకంగా 4 సంవత్సరం ఏముంది? వారు తెలంగాణకు అనుకూలంగా నాకు తెలిసినంతవరకు లేఖ ఇచ్చారు, మాట ఇచ్చారు, ప్రమాణం కూడా చేసినట్టు విన్నాను వివిధ రూపాల్లో, వివిధ సందర్భాల్లో. ఓ సమయం రాగానే గబాల్న ప్లేటు ఫిరాయించారు. ఇక దాన్ని ఏమనుకోవాలో నా నోటి నుంచి మాట్లాడేందుకు, ఎందుకంటే ఒక్కరినే ప్రత్యేకంగా 4 సంవత్సరం అనుకో దీనిలో. అందుకనే ఏ ఒక్కళ్ళ 4 సంవత్సరం ఏముంది దీనిలో? ఎవరన్నా ఒకళ్ళ పవిత్రులు అయినట్టయితే ప్రత్యేకంగా మనం వేలెత్తి కనీసం పవిత్రుల ఫలం అని చెప్పచ్చు మనం. అలా కానప్పుడు ఎందుకు? గతంలోనే చెప్పింది లోక్సత్తా, పులినోట్లో తలకాయ పెట్టింది తెలుగునాట ఉన్న రాజకీయ పార్టీలు, నాయకులు. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా మా అధికారం ఉంటే చాలు, మా ఓట్లు వస్తే చాలు, మేము డబ్బులు చేసుకుంటే చాలు, మా పిల్లలు బాగుపడితే చాలు అని చెప్పే ఉద్దేశంతో పులినోట్లో తలకాయ పెట్టింది తెలుగునాట ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అధికార కాంక్షతో. ఇవాళ పులి తలకాయని తినేస్తుందని చెప్పిన వాపోతే లాభం ఉంది? తమిళనాడులో ఇట్లా జరగదే, మహారాష్ట్రలో ఇట్లా కాదే, గుజరాత్లో ఇది సాధ్యం కాదే. ఈవేళ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా జరుగుతున్న తర్వాత అసలు ఈ ప్రశ్నే రాదే ఆ రాష్ట్రాల్లో. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణాలు ఈ పెట్టపోరు పిల్లి దించినా పర్లేదు, కానీ పిట్టలు మాత్రం కళ్ళు పొడి చేసుకోవాలా, వాడిని దించేసి మనం అధికారం రావాలని ప్రతి వాళ్ళు కూడా ఒక రాజకీయ డ్రామా ఆడబట్టి ఈవేళ పిల్లి చేతుల్లోకి వెళ్ళింది మొత్తం కూడా. దానికి పిల్లిని తిట్టినా లాభం లేదు, పిట్టలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా మౌలికమైన అంశాలు ఎప్పుడు ఉంటాయి. రాజకీయ పార్టీల బాధ్యత ఆ సమస్యని పెంచడం, సంక్షోభాన్ని పెంచడం కాకుండా సామరస్యంగా పరిష్కారం చేయడం. రాజకీయానికి మొట్టమొదటి అర్థం ఎట్లాగొట్లా ఓటు తెచ్చుకుని దేశాన్ని దోచుకోవడం కాదు, వివిధ వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేయడం, రెకన్సిలియేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్. అక్కడ రాజకీయ పార్టీలు ఘోరంగా విఫలమైన దాని అనుమానం. ఇక ఈ మాట మీరు ఇప్పుడు పార్టీలకు పాత్రే లేదు అన్నట్టయితే పార్టీలకు అసలు ప్రాతినిధ్యం ఇచ్చే హక్కే లేదు, ప్రభుత్వం నడిపేటువంటి శక్తి లేదు. ఎందరో ఇంట్లో కూర్చోమనండి, చేతులు ముడుచుకుని జనం చూసుకుంటారు ఏం కావాలో. కాబట్టి దేశాన్ని దోచుకోవడంలో మాత్రం పార్టీల పాత్ర ఉంటుంది, అధికారం చలాయించడంలో పార్టీల పాత్ర ఉంటుంది, కొడుకుల కూతుళ్ళకి కట్టబట్టడంలో పార్టీల పాత్ర ఉంటుంది, సమస్యల పరిష్కారంలో పార్టీల పాత్ర ఉండదు, ప్రజల పాత్ర అని చెప్పంటే ఇది ఏ రకంగానూ కూడా మనం క్షమించాలన్నటువంటి వాదన. కావచ్చు, ఈవేళ ఏ రకంగా వ్యాఖ్యానించుకున్నా కూడా దానికి ఆస్కారం అన్నది. ఈ 60 రోజులు కనుక స్టేక్ హోల్డర్స్ అందరినీ కూర్చోబెట్టి అనునయించి బుజ్జగించి రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా
ఏమయ్యా అనవసరమైన భయాందోళన పెంచుకుంటున్నా, ఇదిగో ఈ రకంగా చేద్దాం, ప్రత్యామ్నాయం ఇట్లా ఇది కావాలంటే ఇది కావాలంటారా, మీరేమంటారు ఈ వర్గం వాళ్ళని ఆ వర్గం వాళ్ళని ఈ ప్రాంతం వాళ్ళ ప్రాంతాన్ని కూర్చోబెట్టి కొంతైనా మధ్య మార్గం కోసం ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు తీరు ఇంకో రకంగా ఉండేది. ఆ ప్రయత్నం ఏం జరగకుండా కాలయాపన చేసి అకస్మాత్తుగా ఆనాడే ఉందో దాన్ని యథాతథంగా ఒక అక్షరం మార్చకుండా తీసుకొచ్చి వేళ మళ్ళీ మేమేదో పొడి చేస్తున్నామన్న భావం కలిగజేశారంటే తెలంగాణ ప్రజలను ఒక పక్కన మీకేదో వరగబెడుతున్నామన్న భావన కలిగించి మోసం చేయటం, అదే సమయంలో చేతగానితనం వలనో దుర్బుద్ధి వలనో రాజకీయ కుట్ర వలనో రేపొద్దున అన్ని ప్రాంతాల్లో కూడా వివిధ రూపాల్లో మనం ఓట్లు దండుకుని ఏర్పాటు చేద్దామని చెప్పిన కోరిక కావచ్చు. ఇవాళ అభ్యర్థి ఏ పాప ఎవరికైనా మా ఉద్దేశం అది కాదని చెప్పి అంటే అనొచ్చు కూడా. కానీ వారి పార్టీ వారే అంటున్నారే, వేరే వాళ్ళు కాదే. నిన్నటిదాకా మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు, పూజించిన వాళ్ళు, మీ పాదధూళితో, మీ కరస్పర్శతో, మీ చూపుతో దానికోసం పరితపించిపోయిన వాళ్ళు, దానితో ధన్యమైన భావించిన వాళ్ళు, మీకోసమే బతికామని భావించిన వాళ్ళు, గుండెలు తెరిస్తే మీరున్నారని చెప్పేవాళ్ళు ఇవాళ ఏం చెప్తున్నారు మాటలో? మనం చెప్పక్కర్లేదే. వాళ్ళంతా మీ అనుచరులు కదా, ఒక జీవితకాలం కొన్ని తరాల పాటు మీతో ఉన్నవాళ్ళు కదా, ఇంకా మేము వేరే చెప్పాల్సిన అవసరం ఏముంది? పరిస్థితుల్లో